జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయం లేదని, ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందని ముఖ్యమంత్రి అన్నారు. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 మంది టీం కూడా ఇస్తున్నామని, ఒక విజన్ అమలును తర్వాత స్థాయికి తీసుకువెళ్లాల్సింది మీరేనని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేలకు ఇది ఒక మంచి అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల్ని భాగస్వాముల్ని చేయాల్సిందిగా సూచించారు. నమస్కారం సార్. ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ తమకి. కారణం, దేశంలోనే మొట్టమొదటిసారిగా టాప్ డౌన్ అప్రోచ్ కాకుండా బాటమ్ టాప్ అప్రోచ్ ద్వారా నియోజకవర్గాల్ని మండల స్థాయిలో కూడా ప్లానింగ్ చేసుకుని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి మాట తమకు చెప్పినందుకు, మేము మీరు ఇందాక చెప్పిన ఒక మాట, ఫోకస్డ్గా పనిచేయాలనేటువంటి మాట ఏదైతే చెప్పారో తమరు, అలా మేము ఫోకస్డ్గా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది సార్. ముఖ్యంగా ఇదివరకు జరిగినటువంటి రాజకీయ చరిత్రలో హై లెవెల్లో ఏదో ఒక నిర్ణయించడం, అది కింది స్థాయిలో గ్రామాలకి పంపించడం అలా జరిగేది. ఇవాళ అలా కాకుండా తమరు చెప్పిన విధంగా అయితే ఎక్కడైతే మండల స్థాయి వరకు కూడా వెళ్ళి ఇక్కడ మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని వాటన్నింటినీ ప్రాతిపదికగా రాష్ట్ర స్థాయిలో కమిటీ మనం దీని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం అనేది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం సార్. అదేవిధంగా ఏ జిల్లాకా జిల్లా, ఇప్పుడు విభజిత జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఏ జిల్లాకా జిల్లా, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి సార్. వాటిని అడ్రస్ చేయడం అనేది చాలా ప్రధానం. అన్నిటికీ ఒకటే మార్గంలా కాకుండా ఎక్కడెక్కడ ఏ ఇష్యూ ఉందనేటువంటిది, మాకున్నటువంటి 7 నియోజకవర్గాలు, ఇంకొక నియోజకవర్గానికి సంబంధించిన ఒక మండలం, ఇవి మా దాంట్లో ఉన్నప్పుడు వివిధ నియోజకవర్గాల్లో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమాలు కానీ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇక్కడ ప్రధానంగా ఈస్ట్ గోదావరి జిల్లా వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ సెక్టర్ కొద్దిగా ఉంది, అగ్రి, తర్వాత యాక్వా, అదేవిధంగా హార్టికల్చర్, ఇవి ప్రధానంగా ఉన్నటువంటి, అదేవిధంగా అగ్రికల్చర్ లో కూడా ప్యాడీ కూడా ఎక్కువ కల్టివబుల్ ల్యాండ్ ఉన్నటువంటి మన నిడదవోలు నియోజకవర్గం లాంటివి ఉన్నాయి. ఇలా చూసుకుంటే ఎక్కడికెక్కడ విడివిడిగా చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద స్పెసిఫిక్ నిర్ణయాలు మేము ఇక్కడ చేసి పంపితే తమరు దాని మీద ఒకటి ఆలోచించి మాకు ఇవ్వడం అనే దాని ద్వారా జిల్లాని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా మీ బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాకు ఇక్కడ జిల్లాలో అది రెడీ అయి ఉంది సార్. తమరు వర్చువల్ గా చేస్తారని అనుకున్నాం, అది కొంచెం పోస్ట్పోన్ అయినట్టుంది. అదేవిధంగా తమకు చెప్పిన ఒక మాట, ఇండస్ట్రియల్ పార్క్ ప్రతి జిల్లాలో ఉండాలని అన్నారు. దానికి ప్రకారంగా ఒక 320 ఎకరాలు రాజానగరం నియోజకవర్గంలో అవైలబుల్ గా ఉన్నాయి సార్. దాంతోపాటు ఇవాళ మీరు చూపిస్తున్నటువంటి ప్రత్యేక చొరవ వల్ల, మీరు ఇచ్చినటువంటి ఆదరణ వల్ల టూరిజం సెక్టర్ కూడా బాగా ముందుకెళ్లే అవకాశం ఉంది. దాంట్లో భాగంగా ఈస్ట్ గోదావరి కూడా అన్ని విధాలుగా టూరిజం సర్క్యూట్లు తయారు చేసుకోవడానికి కూడా బాగా అవకాశం దొరుకుతుంది సార్. తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమానికి తమరు శ్రీకారం చుట్టినందుకు జిల్లా వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తమరు ఏ డైరెక్షన్ అయితే ఇచ్చారో ఆ డైరెక్షన్ మేరకు మేము ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి మీద ఒక ప్రణాళిక తయారు చేసుకుని తమకు సమర్పించుకుని దాని ద్వారా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం సార్. ధన్యవాదాలు సార్. కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకో పక్కన ఒక్కొక్క నియోజకవర్గంలో డిఫరెంట్ రిసోర్సెస్ ఉన్నాయి. అదే మనకు ఛాలెంజెస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్ మనం కన్వర్ట్ చేసుకోవాలి. అది మీ అందరూ ఇన్వాల్వ్ అయితే తప్ప సాధ్యంగా యాజ్ ఆన్ టుడే ఎవరి పార్టీకి వాళ్ళు స్టాండ్ అలోన్ సిస్టంతో పనిచేసాం. దానివల్ల అనుకున్న ఫలితాలు రాలేదు. ఇప్పుడు విలేజ్ నుంచి క్రియేటివ్ గా, ఇన్నోవేటివ్ గా నుంచి ఎక్కడెక్కడ పనిచేస్తే దేనికి మన శ్రీకారం